ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొక్కలు కొంచెం డల్ అయిపోయినాయి, అందుకోసమని నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాము. నిన్ననైతే కొమ్మ కత్తిరింపులు అట్లా చేసేసుకున్నాను. ఇది పురుగా అని చూస్తున్నాను దగ్గరకు వచ్చి. ఎండిపోయిన ఆకు చూడండి, అప్పుడే ఎండ అప్పుడే వాన వస్తుంది కదా మొక్కలు, అందుకే చాలా వరకు డల్ అయిపోయినాయి. ఏవైనా మొక్కలు కొమ్మలు డల్గా ఉన్నాయి ఎండిపోయినవన్నవి అన్నీ క్రూన్ చేసేసుకున్నాను మ్యాక్సిమమ్. ఇంకెక్కడైనా క్రూన్ చేయాల్సింది ఉంటే అవి క్రూన్ చేసుకొని, ఆకులు ఏమైనా వాడిపోయినవి ఉంటే తీసేసి మొక్కలకైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. ఒక 1 వీక్ అవుతున్నట్టుంది మొక్కలకి ఏమీ స్ప్రే చేయట్లేదు, అందుకే మొక్కలు అయితే డల్ అయిపోయినాయి. ఇదిగోండి, దొండ తీగనైతే ఇలా ఎప్పటికప్పుడు మనము ఇలా ఎండిపోయినవన్నీ తీసేస్తూ ఉంటేనే అది మంచిగా కొత్త చిగురు వస్తుంది. అప్పుడు మనకి కొత్త చిగురుకు మాత్రమే కాయలు వస్తాయి. అందుకోసమని ఎప్పటికప్పుడు ఆకులు కూడా తెంపేసుకోవాలి. ఆకులు పండు వారిపోయి ఉంటే కూడా మొక్కకు తొందరగా పురుగు వస్తుంది. అందుకోసమని ఇలా దీనిని దొండకాయలు తెంపాను, పెద్ద పెద్దగా వచ్చాయి మంచిగా. ఇలా పండు ఆకులు చూడండి, ఇవన్నీ తీసేసుకుందాము. నిన్న ఇదిగోండి పచ్చిమిర్చికి ఉన్నటువంటి చెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అన్నీ తెంపేశాను. ఎందుకంటే ఇంకా చెట్టు అంతా లూటి పోయిందంటగా అయిపోయింది అనమాట. ఇంకా దానికి ఏం కాయలు రావు. అలాంటి టైంలో మంచిగా కొమ్మ కత్తిరింపు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ కొత్తగా చిగురు వచ్చి కాయలు వస్తాయి. ఇదిగోండి, అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వాన వస్తుంది, అందుకే మొక్కలకి సర్వైవ్ అవ్వట్లేవు అస్సలు. ఇదిగోండి నల్లేరు మొక్క ఇంత మంచిగా వచ్చింది. నల్లేరు మొక్క కూడా మనము మొండి మొక్క అనమాట. ఒకసారి ఏనుకుంది అనుకోండి, నీళ్ళు పోయకున్నా సరే మంచి సర్వైవ్ అవుతుంది. ఇదిగోండి నూరు వరహాల మొక్క, శంకు పుష్పాల మొక్క. ఈ కాయలు వస్తాయి చూడండి, కాయలు తీసేసేయాలి, అప్పుడే మొక్క మంచిగా పువ్వులు వస్తాయి. ఇలా కాయలు అలానే ఉంచామంటే మొక్క అస్సలు గ్రోత్ ఉండదు అనమాట. అందుకే ఎప్పటికప్పుడు తీసేసి అదే కుండీలో వేసేసామనుకుని అదే డికంపోజ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత కనకాంబరాల మొక్కకు వచ్చేవి కూడా ఇవి మంచిగా తీసేసి ఇలా వేసినామనుకోండి, కొత్త మొలకలు వచ్చేస్తే వాటిని మళ్ళీ ఇంకొక ప్లేస్లో మనము పెట్టేసుకోవచ్చు. నేను అలా పెట్టుకున్నవే అనమాట. ఇవన్నీ ప్రతి కుండీలోనూ ఇలా పెట్టుకుంటూ వచ్చాను కదా, అవి మనకు మంచిగా పువ్వులు వస్తాయి. ఇది కూడా ఇంతకుముందు చెప్పాను కదా, పచ్చిమిర్చి మనము క్రూన్ చేస్తే మంచిగా పూత వస్తుంది అని. ఇది ఈ మొక్క క్రూన్ చేసిన మొక్కనే చూడండి, కాయలు ఎంత మంచిగా వచ్చాయో. కొన్ని ప్లేస్లలో వస్తాయి, కొన్ని ప్లేస్లో రాదు. ఇదిగోండి మొక్క ఇలా ఉండాలి, ఇదిగోండి ఇలా ఉంది అంటే ఇక్కడ అది రాదు ఇంకా పూత. ఇదిగోండి ఇలా ఉంటే ఆకులు ఇలాంటివి తీసేసేయాలి. తీసేసామనుకోండి మళ్ళీ మొక్క మంచిగా ఉంటుంది. నేను వంకాయలు కూడా తెంపుకుపోయాను. వంకాయల ఆకులకు వెనకాల చూడండి ఇలా వచ్చింది పురుగు. అది మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. నేను దొండ తీగ కూడా ఇక్కడ సైడ్ కట్ చేశాను. ఇదిగోండి ఇంక ఈ పార్ట్ కట్ చేయాలి. ఇంకొక మొత్తం అంతా పండు పారిపోయింది చూడండి ఆకులు. ఇలాంటి పార్ట్ అంతా తీసేసేయాలి. ఇదిగోండి చిన్న చిన్న కుండీలలో అయినా కానీ కనకాంబరాలు ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఈరోజు నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి ముఖ్యంగా రీజన్ ఇంకోటి ఏంటంటే, డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు ఒకటి, తర్వాత దీనికి ఒకటి పూత మంచిగా వచ్చింది చూడండి. ఇలా పూత మంచిగా వచ్చినప్పుడు మొక్కకి ఎలాంటి పెస్ట్ రాకుండా ఉండాలంటే నీమ్ ఆయిల్ అయితే వారానికి ఒక్కసారైనా స్ప్రే చేసుకోవాలి. అందుకోసమని ఇదిగోండి మనకి సపోటా మొక్కలైతే మంచి పూత మంచిగా స్టార్ట్ అయింది. ఇది కొంచెం నీ కొమ్మనైతే ఎంత మంచిగా వచ్చిందో పూత. ఈ యొక్క ఇంక ఇటు సైడ్ రాలే పూత, అక్కడున్న కొమ్మకొక్కడానికి వచ్చింది. ఇలా పూత మీద ఉన్నప్పుడు మంచిగా మనము వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చామనుకోని, దాంతోపాటు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుని. ఈ యొక్క జెజ్జర్ ప్లాంట్ అయితే మొక్క దీనికి మనం నీళ్ళు ఇవ్వకపోయినా చాలా బాగా గ్రోత్ వస్తుంది. ఇది పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది. దీనికి మనం మొక్క పెట్టేసి వదిలేస్తే చాలా ఎంత మంచిగా అందంగా పెరుగుతుంది. అసలు చాలా ఇష్టం నాకైతే మొక్క. ఇంకొండి దాన్ని మళ్ళీ ఇంకో 2-3 రోజులు చూసి తెంపేద్దాము. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉంది, కనిపిస్తుందా? ఇంకొండి ఇక్కడ ఒకటి 3, ఇంకెక్కడ ఉంటుంది 4. ఇంకా చాలానే ఉన్నాయి బుజ్జి బుజ్జివి. ఇంకొండి మందార పూలు కూడా వస్తున్నాయి కానీ తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే మనము లిక్విడ్ పోషకాలు ఇస్తాలేము అందుకోసమని. ఇదిగోండి దీనికి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా పూత మీద ఉన్నప్పుడు మనం లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి. ఈ మొక్క ఏంటో అస్సలు ఈసారి పూతనైతే అస్సలు వస్తలేదు. మళ్ళీ క్రూన్ చేద్దాము. ఇంకొండి అంజీర్ మొక్క చూడండి ఎంత బాగుందో. ఈ యొక్క అంజీర్ మొక్కకి ఎండ బాగా ఉందంటే ఆకులంతా పండు వారిపోతాయి.
అదే వర్షం పడింది అనుకోండి, మొక్క ఇంత మంచిగా నవ్వుతూ స్మైల్ చేస్తూ ఉంటుంది. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి బెండ మొక్క బాగా పొడవైంది. కట్ చేద్దాం. ఇలా కట్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఇంత పొడవుగా పెరిగిపోయింది. అది ఉన్నటువంటి చిన్న బాటిల్లో. ఇదిగోండి అక్కడక్కడ మనకి తోటకూర ఉంది కదా విత్తనాలు, ఈ యొక్క విత్తనాలు తీసి ఏదైనా కుండీలలో మనకి విత్తనాలు వేస్తే వస్తాయి అనుకునే ప్లేస్లో వేయాలి. ఖాళీగా ఉన్నటువంటి కుండీలో వేసామనుకోండి మంచిగా వస్తాయి. ఇదిగోండి పసుపు ఉంది కదా, పండిపోయినవి ఆకులు తీసేస్తే మొక్క మంచిగా ఉంటుంది. ఒకసారి మిద్దె తోటని క్లీన్ చేసుకుందాం అట్లే. ఇదిగోండి నిన్న డ్రాగన్ ఫ్రూట్వి ఈ యొక్క టిప్స్ కట్ చేశాను కదా. టిప్స్ కట్ చేసిన తర్వాత ఇవి ముళ్ళులు